అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీయు మీకు అనుగ్రహించబడును. దేవుని వాక్యం చెప్తుంది, దేని గురించి చింతించకుడి. ఏమి ధరించుకుందుము, ఏమి తిందుము, ఏమి తాగుదుము, రేపటిని గురించిన చింత మనకున్నదా? మనము కలవరపడక్కర్లేదు. ఎందుకంటే ఇవన్నీ చూచుకునే దేవుడు మనకున్నాడు. మనము చేయవలసిన ఒక పని మనకు ఉంది. ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మనము చేయవలసిన క్రియ ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతికేవారిగా ఉండాలి. అప్పుడు మనకివన్నీ అనుగ్రహించబడును. రేపటిని గురించి చింత అవసరం లేదు. రేపటి దిన సంగతులు గతించిపోవును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. కాబట్టి మనము దేవుని చెంతకు వద్దాము, దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉందాము. ప్రభు మనకు అవసరతలు తీర్చే దేవుడిగా, ప్రభు మన కార్యాలు నెరవేర్చే దేవుడిగా ఉంటాడు. మన పక్షాన ఉన్న దేవుడు బలవంతుడు. ప్రేమగల తండ్రి, సహాయపడి నడిపించండి. నీ బలమైన కార్యాలు మా ఎదుట చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.